డియర్ స్టూడెంట్స్, భక్తి పద్ అనే పాఠంలో ఇది సెకండ్ పార్టు. ఫస్ట్ పార్ట్లో దీని ఎక్స్ప్లెనేషన్ చూసాము. ఈ సెకండ్ పార్ట్లో ఈ పాఠంలో ఉన్న మీనింగ్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీటి గురించి చూద్దాం. భక్తి పద్ పాఠంలో మీనింగ్స్: శబ్దార్థ్, చందన్ శాండల్, గంధము. శాండల్వుడ్ అంటాం. శాండల్వుడ్ నుంచి వచ్చేది గంధం, పొడిగా వస్తుంది, కొంచెం జెల్లీగా వస్తుంది. దీన్ని శాండల్ అంటాం. పాని వాటర్, నీరు. ఘన్ బాదల్, క్లౌడ్స్, మేఘాలు. చితవహి దేఖనా, చూచుట. చకోరా చుకర్ బర్డ్, చకోర పక్షి. మోతీ ముత్యము, పర్ల్. ధాగా థ్రెడ్, దారము. సోనహి సోనేసే విత్ గోల్డ్, బంగారముతో. స్వామి ఓనర్ ఆర్ మాస్టర్, యజమాని. పానా టు గెట్, పొందుట. అమోలక్ అమూల్యమైన, అంటే విలువలేవి, చెప్పలేనంత విలువ గలది అని. కిరప కృప, కృప అంటే దయ. పూంజీ, ఈ పైన అర్ధచంద్రాకారం ఉంది. క్యాపిటల్ పెట్టుబడి. ఖోవాయో, ఖోవాయో అంటే టు లూజ్, కోల్పోవుట. చోర్ థీఫ్, దొంగ. కేవటియా నావికుడు, శైలర్. తర్ దాటించుట. గిరిధర్ గిరిధారి అంటే కృష్ణుడు. హరఖ్, హరఖ్ అంటే హర్ష, హర్షము అంటే హ్యాపీనెస్. జస్, జస్ అంటే యష్, యష్ అంటే కీర్తి, ఫేమ్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇప్పుడు అర్ధగ్రాహిత ప్రతిక్రియ. ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇవేంటో చూద్దాం. ప్రశ్నకి ఉత్తర దీజియే. 1. రయిదాస్ వ మీరాకి భక్తి భావనామే క్యా అంతర్ హై? అంటే ఈ పాఠంలో ఇద్దరు కవుల గురించి రాయబడింది. ఇద్దరు కవులు రాసిన పద్యాలున్నాయి. 1 రయిదాసు, 2 మీరాబాయి. వీళ్ళిద్దరూ ఎలాంటి పద్యాలు రాశారు, వీరి యొక్క కవితా రచనా విధానంలో తేడా ఏమిటి అనేది ఈ ప్రశ్న. రయిదాస్ వ మీరాకి భక్తి భావనమే బహుత్ అంతర్ హై. ఈ రయిదాసు మీరాబాయి ఇద్దరి యొక్క భక్తి భావంలో బహుత్ అంతర్, అంతర్ అంటే డిఫరెన్స్, చాలా తేడా ఉంది. రయిదాస్ నిర్గుణ భక్తి శాఖకే కవితే. రయిదాస్ అనే ఆయన నిర్గుణ భక్తి శాఖ. నిర్గుణ భక్తి అంటే విగ్రహారాధనలకి వ్యతిరేకత, విగ్రహారాధన చేయుడు ఈయన. అలాంటి విధానంలో ఉన్న కవి. జ్ఞానమార్గి శాఖకే ప్రముఖ కవితే. వీళ్ళు ఇలాంటి కవులందరినీ కూడా జ్ఞానమార్గి శాఖ కవులు అంటాం. మీరాబాయి సగుణ భక్తి. ఈ రయిదాస్ ఏమో నిర్గుణ భక్తి, మీరాబాయి సగుణ భక్తి. సగుణ అంటే విగ్రహారాధికులు. ఈమె కృష్ణభక్తి శాఖకి కవయిత్రి. కృష్ణభక్తి శాఖ. కృష్ణభక్తిలో సూరదాసు, ఈ మీరాబాయి, ఇట్లా కొంతమంది ఉన్నారు. వారి జాతిలో ఈమె ఉంటుంది. మీరాబాయి శ్రీకృష్ణకు ప్రేమి మాంతి హై. మీరాబాయి శ్రీకృష్ణుడిని ఒక ప్రేమికుడిగా భావిస్తుంది. ఇస్ ప్రకార్కి భక్తి భావనకు మాధుర్య భక్తి కహతే హై. ఇలా దేవుణ్ణి ప్రేమికుడుగా, భర్తగా భావించే భక్తిని మాధుర్య భక్తి అని అంటారు. ఈ మాధుర్య భక్తి అనే దాంట్లో ఈ మీరాబాయి ఒక్కరే మనకు కనిపిస్తారు. అంటే దేవుణ్ణి కొంతమంది యజమానిగాను, కొంతమంది స్నేహితుడిగాను, కొంతమంది ఇట్లా ప్రేమికుడిగాను భావించేవాళ్ళు ఉంటారు. ఇలా ప్రేమికుడిగా భావించే శాఖని మాధుర్య భక్తి శాఖ అంటాం. మీరాబాయి ఇటువంటి శాఖలో ముఖ్యమైన కవయిత్రి. సెకండ్ క్వశ్చన్, हमारे जीवन में भक्ति भावना का क्या महत्व है? చర్చా కీజియే. మన జీవితంలో భక్తి భావం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్? దీని గురించి ఈ ప్రశ్న. యహ ప్రశ్న భక్తి పద్ నామక కవితా పాఠ సే లియా గయా హై. ఈ లైన్ ప్రతి క్వశ్చన్ ఆన్సర్కి ఈ లైన్ రాయాలి. హమారా జీవన్ మే భక్తి భావన కా బహుత్ మహత్వ హై. మన జీవితంలో భక్తి భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. భగవాన్ కే ప్రతి జబ్ భయ్ ఔర్ శ్రద్ధ హోతి హై. దేవుని పట్ల జబ్ అంటే ఎప్పుడైతే, భయము మరియు శ్రద్ధ. శ్రద్ధ అంటే మనము తెలుగులో అనుకునే శ్రద్ధ కాదు, హిందీలో శ్రద్ధ అంటే భక్తి అని అర్థం. భయము, భక్తి ఈ రెండు ఎప్పుడైతే ఉంటాయో దేవుని పట్ల, అప్పుడు హమ్ సహీ మార్గమే చలనే లగతే హై. మనము సరైన మార్గంలో నడవటం మొదలు పెడతాం. దేవుని పట్ల భయం, భక్తి లేవనుకోండి, చెడు మార్గంలో భయం లేకుండా వెళ్ళిపోతుంటాం. కానీ ఎప్పుడైతే దేవుని పట్ల భయము, భక్తి ఉండి మనం చెడు మార్గంలో నడిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు
అనే ఒక భయం ఉంటే మనము సరైన మార్గంలో వెళ్తాం. ముక్తికో పానేక ప్రయాస్ కర్తే హై. ముక్తి అంటే మోక్షము. మోక్షం పొందడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి మన జీవితంలో భక్తి భావనకు చాలా ప్రాముఖ్యత ఉంది. నెక్స్ట్ పంక్తియే ఉచిత క్రమే లిఖియే. ఇక్కడున్న లైన్లు కొంచెం తప్పు ఇచ్చాడు, అటు ఇటు మార్చి ఇచ్చాడు, మనం సరిచేయాలి. ఫస్ట్ది ప్రభుజీ తుమ్ పానే హమ్ చందాన్ అని ఉంది. కానీ టెక్స్ట్లో ఏముంది? టెక్స్ట్లో చూస్తే ప్రభుజీ తుమ్ చందన్ హమ పాని అని ఉంది. కానీ అక్కడ ఇచ్చింది వేరుగా ఉంది. కాబట్టి దీన్ని చూసి అక్కడ సరిచేసి రాయాలి. సెకండ్ది మేరాకే ప్రభు నాగర్ గిరిధర్ హరక హరక గాయో జస్ అని ఉంది. ఇది టెక్స్ట్లో ఎట్లా ఉందో చూద్దాం. మీరాకే ప్రభు గిరిధర్ నాగర్ హరక హరక జస్ గాయో అన్నది. కానీ అక్కడ మార్పు ఉంది. కాబట్టి మనం దీన్ని చూసి సరిచేసి అక్కడ రాయాలి. నెక్స్ట్ నీచే దిగయి పంక్తియోం కా భావ స్పష్ట కీజియే. ఇక్కడున్న 2 లైన్లు ఇచ్చాడు. రెండిటి గురించి భావాన్ని మనం చెప్పాలి. ఫస్ట్ది సతకీ నావ కేవటియా సతగురు భవసాగర్ తర్ ఆయో. సతకీ నావ్ అంటే సత్యము అనే నావ్ అంటే నావ. సత్యము అనే నావ ఈస్ భవసాగర్ సే బచానే కేలియే. ఈ భవసాగరము నుండి రక్షించటానికి, అంటే ఈ లోకములో ఉన్న పాపాల నుంచి, పాపాలతో నిండిన ఈ లోకం నుండి మనల్ని కాపాడటానికి భగవాన్ సత్యరూపి, సత్యం అనే రూపము గల నావ లేక రాయగా నావను తీసుకుని వస్తాడు. దేవుడు నిజంగా అట్లా రావడం ఇదంతా కనపడదు. కానీ మనం ఈ ప్రపంచంలో ఉన్న పాపాల నుంచి, ఈ ప్రపంచంలో నిండిపోయిన కుళ్ళు, కపటము, ఈ అన్యాయాలు, వీటి గురించి బయటపడాలంటే దేవుని మార్గంలో నడిస్తే అప్పుడు మనము మోక్ష మార్గంలోకి వెళ్తాము. అంటే ఏందర్థం? భగవానుని భక్తిలో మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడని అర్థం. భగవాన్కు యహ కేవటియా బతాయా గయా. భగవంతుడిని ఇక్కడ కేవటియా అంటే నావికుడు, పడవ నడిపే నావికుడుగా చెప్పబడింది. నిజంగా పడవ, నావికుడు, నీళ్ళలో నడపడం ఇదంతా ఏమి ఉండదు. ఈ ప్రపంచాన్ని ఒక సముద్రంతో పోల్చాడు. ఈ సముద్రంలో నుండి మనల్ని, సముద్రం మునిగిపోతున్న మనల్ని కాపాడాలంటే మనం మంచి మార్గంలో నడవగలిగితే అప్పుడు దేవుడు మనల్ని కాపాడతాడు. ఇది దీని అర్థం. సెకండ్ ప్రభుజీ తుమ్ చందన హమ పాని జాకి అంగ్ అంగ్ బాస సమాని. ఓ ప్రభు, తుమ్ చందన్, నీవు గంధము, నేను నీరు. నీవు గంధపు చెక్క, నేను నీరు లాంటి వాడిని. ఎందుకంటే గంధపు చెక్క నీరు కలిస్తేనే గంధం వస్తుంది కదా. జాకి అంగ్ అంగ్ బాస సమాని. ఇట్లా గంధపు చెట్టు యొక్క ప్రతి అంగము సువాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి నేను గంధం నీటిగాను, నువ్వు గంధపు చెక్కగాను ఉండాలి. ఇలాంటి స్నేహం నాకు కావాలి అని అంటున్నాడు. దీనికి భావాన్ని మనం ఎట్లా రాయాలంటే, కవి రైదాస్ భగవాన్కో చందన బతా రహే హై. ఈ రైదాస్ అనే కవి దేవుణ్ణి చందనముగాను, అపనేకో పానికహ రహే హై, తనను తాను నీటిగాను చెప్పుకుంటున్నాడు. దోనోకే మిల్నే సేహి, ఈ రెండు కలిస్తేనే చందన్ నికల్తా హై, గంధం వస్తుంది. ఉస్ ప్రకార్ కా స్నేహ కవి చాహతే హై, కవికి అలాంటి స్నేహం కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, మన టెక్స్ట్లో లేదు ఇది. దీన్ని చదువుకుని మనకు అక్కడ మీనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ రాయాలి. మయ్యా మోరి మైనహి మాఖనకాయో భోరు భయో గయ్యనకే పాచే మధుబన మోహి పఠాయో. మయ్యా మోరి అంటే మేరీ మా, మయ్య అంటే మా, ఓ నా తల్లి అంటే యశోద అని అంటున్నాడు కృష్ణుడు, చిన్న కృష్ణుడు. మై నహి మాఖన కాయో, మాఖన అంటే వెన్న తిన్నాను, వెన్న నహి కాయో అంటే తినలేదు. వెన్న తిని కృష్ణుడు బాగా అందరి ఇళ్లలో దూరి వెన్న దొంగతనం చేసి తింటూ ఉండేవాడు. అప్పుడు కంప్లైంట్ చేశారు ఆయన మీద. అప్పుడు అమ్మ వచ్చి అరిసింది, ఎందుకు తింటున్నావు అందరిది అని. ముఖం మీద, మూతి మీద తిన్నట్టుగా గుర్తులు కూడా ఉంటాయి. అయినా కానీ చెప్తున్నాడు ఇక్కడ, మై నహి మాఖనకాయో, నేను తినలేదు. భోరు భయో, భోరు అంటే ఉదయము, తెల్లవారగానే గయ్యన్ అంటే ఆవులు, గయ్యనకే పాచే, పాచే అంటే వెనుక, పీచే అని. ఆవుల వెనుక మధుబన మోహి పఠాయో, మధుబన్ అంటే అడవి, మోహి అంటే ముజ్జే నన్ను, అడవికి నన్ను, పఠాయో అంటే భేజన పంపించటం. నన్ను తెల్లవారేసరికి ఆవుల వెనక నన్ను అడవికి పంపిస్తున్నావు కదా నువ్వే. చారపహర్ బంసీభట్ భటక్యో, చారపహర్ 4 జాములు, 4 జాములు అంటే రోజంతా. బంసీభట్ అంటే అడవి, 4 జాముల పాటు అంటే రోజంతా కూడా అడవిలో తిరుగుతున్నాను. భటక్నా అంటే తిరగటం. సాంజి పరే ఘరాయో, సాయంత్రానికి ఇంటికి వస్తున్నాను కదా. మరి నేను ఎప్పుడు తింటున్నాను? మై బాలక బహియనకో చోటో,
నేను చిన్నపిల్లవాడిని. బహియన్ అంటే బాహువులు, చేతులు. చోట చిన్న చేతులు. చీంకో కేహి విధిపాయో. చీంకో అంటే ఉట్టి. ఉట్టిలో పెరుగు, వెన్న ఇయన్నీ పెట్టేవాళ్ళు. కేహి విధిపాయో నేను చిన్నవాడిని కదా! అంత హైట్‌లో ఉండే ఉట్టిని నేను ఎలా పాయో అంటే పొందటం. అంటే నేను ఎలా అందుకోగలను? గ్వాల బాల సభ బైర పరే హై. గ్వాల్ అంటే గొల్ల పిల్లలందరూ కూడా బైర్ అంటే వైరము. వైరంతో ఉన్నారు నా మీద. శత్రుత్వంతో ఉన్నారు. అందుకని అబద్ధాలు చెబుతున్నారు. వాళ్ళేం చేశారు? బరబస్సు ముఖ లపటాయో. బలవంతంగా బరబస్ అంటే. ముక్కు మూతి మీద లపటాయో. వెన్నపూస రాశారు. రాసి నేను తిన్నానని అబద్ధాలు చెప్తున్నారు. ఏలే అపనీ లకుటి కమరియా. ఇదిగో నువ్వు నమ్మావు కదా ఆ మాటలన్నీ వాళ్ళ మాటలు. ఇదిగో తీసుకో. అపనీ లకుటి కమరియా. లకుటి అంటే కర్ర, కమరియా అంటే కంబళి. ఈ అడవికి వెళ్ళి ఆవులు మేపడానికి వెళ్ళేటప్పుడు చేతిలో కర్ర ఒకటి, కప్పుకోవడానికి ఒక కంబడి వేసుకుంటారు. దుప్పటి లాంటిది. అవి 2 కింద ఇసిరి పడేశాడు. బహుతహి నాచి నచాయో. నన్ను చాలా నాట్యం చేపిచ్చావులే, ఆడిచ్చావులే చిన్నపిల్లవాడిని చేసి అంటున్నాడు. తబ బిహసి యశోద లైవురు కంఠ లగాయో. అలా ఆ మాటలు చూసి చిన్నపిల్ల మాటలు ముద్దు మాటలు విని యశోదాకి నవ్వొచ్చేసింది. చక్కగా ఆయన్ని ఎత్తుకుని ముద్దాడింది. ఇది సూరదాస్ రాశారు. సూరదాస్ రాసిన ఒక కవిత. దీనికి క్వశ్చన్లు ఉన్నాయి కింద చూద్దాం. ఫస్ట్ ప్రశ్న, కృష్ణ కిన్సే బాతే కర్ రహే హై. కృష్ణుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? యశోదాసే. కృష్ణ గాయంకో చరానే కహా జాతే హై. ఎక్కడికి వెళ్తున్నాడు? మధుబన్. కృష్ణ ఘర్ కబ్ లౌట్తే హై. ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? శ్యామ్. కృష్ణకి బాహే కైసి హై. చేతులు ఎలా ఉన్నాయి? చోటి, చిన్న చిన్నవి. బైర్ శబ్దకు అర్థం క్యా హై? బైర్ అంటే శత్రుత్వం, శత్రుత. ఇది వీటికి ఆన్సర్స్ ఇవి. ఈ విధంగా మనం అర్ధగ్రాహిత, ప్రతిక్రియ, మీనింగ్స్ ఇంతవరకు చదువుకున్నాం. నెక్స్ట్ వీడియోలో అభివ్యక్తి సృజనాత్మకత గురించి చూద్దాం. థ్యాంక్ యూ.